తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో పంచారామాల్లో ఒకటైన కాకినాడ జిల్లా సామర్లకోట చాళుక్య శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుండే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి అభిషేకాలు నిర్వహించి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ మాసంలో మరి ప్రతి శివాలయం కూడా కడకడలాడుతూ నెలంతా కూడా మనకి పూజలు వస్తాయి. అందులో ముఖ్యంగా సోమవారాలు కానీ సోమవారాలు కానీ బాగా ఎక్కువ మంది ప్రజలు కూడా వచ్చి దర్శించుకోవడం. చాళుక్య భీమేశ్వర సామర్లకోట గుడి, పంచారాముల గుడికి మరి పెద్ద ఎత్తున ప్రజలు భక్తులు వచ్చి దర్శించుకోవడం కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పంచారామాలన్నీ కూడా తిరిగి ఆఖరిని ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం పంచారామాలకి 5 పంచారామం తిరిగి వచ్చినప్పుడు కూడా ఇక్కడ వసతులన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా భోజనవసరం కల్పించి వేళ ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి ఇలా సోమవారం తరపుగా మేము రావడం జరిగింది. ఇలా తదితర భక్తులు వచ్చి వర్షం వచ్చారు కట్టి తీయకుండా ఇలా తదితర భక్తులు వచ్చి చాలా సంతోషం. అందరికీ కూడా ఇబ్బంది కాకుండా ఈ కమిటీ కూడా నూతన కమిటీ వచ్చింది. ఆ కమిటీ బాబు గారు చైర్మన్గా వచ్చింది. అలాగే మెంబర్స్ వాళ్ళందరికీ కూడా పూర్తి బాధ్యత చెప్పి 4 రోజులు కూడా ఇక్కడే ఉంది. భక్తులందరికీ అసౌకర్యం లేకుండా చేయడం. అలాగే ఈవో గారికి కూడా పూర్తిగా ఆదేశించారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా భక్తులకు ఇబ్బంది ఇక్కడ బాగా జరుగుతుంది. మేము కూడా వారం కోసాలు వచ్చి పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో శ్రీ క్షీరారామ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో చాంబర్స్ కళాశాల ఆవరణలో ఆదివారం కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా కృత్తివెంటి భానుమూర్తి సహకారంతో 1,00,000 రుద్రాక్షలతో శివలింగం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కార్తీక దామోదరుడు, ఉసిరి చెట్టుకు లక్ష్మీనారాయణ స్వామి, గాయత్రీదేవులకు పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల పలు ఆలయాలకు ట్రస్టీలుగా నియమితులైన సంఘ సభ్యులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అధ్యక్షులు సిహెచ్ నరసింహమూర్తి, కార్యదర్శి నందుల దశరథ్, కోశాధికారి గోటేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్తీక వన సమారాధన కార్యక్రమంలో కార్తీక మాసంలో మీరందరూ కూడా ఎంతో సంతోషంగా, ఆనందంగా, హాయిగా మరి గడిపి ఈ రోజు మీరందరూ కలవడం ద్వారా వచ్చేటటువంటి ఆ ఎనర్జీ, ఆనందం మళ్ళీ సంవత్సరం మళ్ళీ వచ్చే కార్తీక మాసం వరకు కూడా ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అందులోనూ ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో కూడా నేను కూడా ఈ సంవత్సరం నేను మొట్టమొదటి పాల్గొన్నటువంటి కార్తీక వన సమారాధన కార్యక్రమం ఇది. అంటే ఏ కార్యక్రమం అయినా సరే మరి బ్రాహ్మణ పూజా కార్యక్రమాలతోటి మీ వేద మంత్రోచ్చారణతోటే మా ఏ దినచర్య అయినా ఏ కార్యక్రమం అయినా ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఈ రోజు కూడా ఈ కార్తీక మాసం కూడా మీతోటే నాకు ప్రారంభం అవడం కూడా చాలా సంతోషం. ఇక్కడి నుంచి ప్రతి ఆదివారం మరి 4, 5, 10, 15 కార్యక్రమాలు ఉంటే మొదటి కార్యక్రమం మీతో భాగం పంచుకోవడం భగవంతుడు ఇచ్చినటువంటి
అదృష్టంగా నేను భావిస్తూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా బ్రాహ్మణుల పక్షపాతిగా, బ్రాహ్మణుల ఆర్థిక అభివృద్ధికి, సామాజిక రాజకీయ అభివృద్ధికి కూడా దోహదం చేసేటువంటి విధంగా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ పనిచేస్తుంది. గ్రామాల్లో ప్రాథమికంగా ప్రథమ చికిత్సలు అందించే బీఎంపీలకు అధునాతన శస్త్రచికిత్సలైన రోబోటిక్ సర్జరీలపై అవగాహన అవసరమని రాజమండ్రికి చెందిన డెల్టా హాస్పిటల్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ నితిన్ రిమ్మలపూడి అన్నారు. ఆదివారం రాజమండ్రి సితారా గ్రాండ్ లో ది బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది బీఎంపీ తూర్పుగోదావరి జిల్లా సర్వసభ్య సమావేశం ఆధ్వర్యంలో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న శస్త్రచికిత్స నిపుణులు ఎంఎస్ రోబోటిక్ అండ్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ బెరియాట్రిక్ సర్జన్ డాక్టర్ నితిన్ రిమ్మలపూడి మాట్లాడుతూ అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ విధానం ద్వారా హెర్నియా, గర్భాశయ, బెరియాట్రిక్, గాల్ బ్లాడర్లకు అతి తక్కువ నొప్పితో, తక్కువ ఖర్చుతో మేలైన చికిత్స అందించవచ్చని తెలియజేశారు. యూరాలజీ డాక్టర్ చంద్రయాళ్ల ఎంఎస్ఎంసీహెచ్ మాట్లాడుతూ కిడ్నీలో రాళ్లు, మూత్రాశయంలో రాళ్లు, యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించిన వ్యాధులు గురించి సమాజంలో ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని వివరించారు. ఈ సమావేశంలో డెల్టా హాస్పిటల్ జనరల్ మేనేజర్ మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్ ఆర్ క్రాంతికుమార్, ది బీఎంపీ అసోసియేషన్ తరపున డాక్టర్స్ కు చిరు సత్కారం చేశారు. బీఎంపీ వెల్ఫేర్ స్టేట్ ప్రెసిడెంట్ వివి కృష్ణారావు, స్టేట్ సెక్రటరీ సిరికి శ్రీనివాసరావు, ట్రెజరర్ ఆర్వీఎస్ శ్రీనివాస్, జిల్లా ప్రెసిడెంట్ ఎస్ మురళి, జిల్లా సెక్రటరీ ఎం శ్రీనివాస్, జిల్లా ట్రెజరర్ హరిబాబు పాల్గొన్నారు. డెల్టా హాస్పిటల్స్ రాజమండ్రిలో ఉన్న రోబోటిక్ అండ్ అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి బీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి డెల్టా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఒక అవగాహన సదస్సుని కండక్ట్ చేసాం అనమాట. ఇందులో భాగంగా నేను యాజ్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ అండ్ నా కొలీగ్ డాక్టర్ చంద్ర గారు, ఆయన ఒక యూరాలజిస్ట్, కలిసి మా డిపార్ట్మెంట్స్ మీద ఇన్డెప్త్ వారికి అవగాహన కల్పించాం. అందులో ముఖ్యంగా మొదటి రోబోటిక్ సర్జరీ యొక్క అడ్వాంటేజెస్, రోబోటిక్ సర్జరీ చేయించుకుంటే ఎంత తక్కువ సమయంలో చాలా ఫాస్ట్గా ఎలా రికవరీ వస్తుంది, రోబోటిక్ సర్జరీలో మెయిన్ అడ్వాంటేజ్ దాంట్లో ఉన్న ఎన్హాన్స్డ్ ప్రెసిషన్, 3D విజన్, ఇవన్నీ కూడా మనకి ఇన్డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రోబోటిక్ సర్జరీ వాడి ఈ రోజున ఎంత పెద్ద ఆపరేషన్ అయినా సరే చాలా సులభంగా పేషెంట్కి ఎక్కువ కోత లేకుండా చిన్న కన్నాల ద్వారా చాలా సులభంగా చేయగలం అన్నమాట. దీంట్లో వచ్చి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చి అతి తక్కువ నొప్పి, ఎర్లీ డిశ్చార్జ్. ఎంత మేజర్ సర్జరీ అయినా సరే 1 లేదా 2 రోజుల్లోనే చేయగలం. దీంట్లో వచ్చిన మెయిన్ అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే పెద్దవారిలో ఇన్నాళ్ళు వీళ్ళు ఓపెన్ ఆపరేషన్ తట్టుకోలేరేమో అన్న ఉద్దేశాన్ని దాటి మనం ఈ రోజు రోబోటిక్ సర్జరీ చేయగలం అన్నమాట. డెల్టా హాస్పిటల్లో మేము ఒక ఇండియన్ మెషిన్ పెట్టామండి. దీనికి సంబంధిత ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోబోటిక్ సర్జరీ ఇదివరకు హైదరాబాద్లో ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నా సరే అది కామన్ మ్యాన్కి ఆర్థికంగా అందుబాటులో ఉండేది కాదు. ఈరోజు డెల్టా హాస్పిటల్లో లాప్రోస్కోపీ కంటే చాలా తక్కువ మొత్తానికి అందరికీ అనుకూలంగా తీసుకొచ్చాం అనమాట. నా కొలీగ్ చంద్ర గారు ఈ రోజున న్యూరాలజిస్ట్ కావున రేనల్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అంటే కిడ్నీ మార్పిడి ప్రోగ్రామ్ గురించి దాని యొక్క బెనిఫిట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఏదైనా పేషెంట్ ఒక జీవితకాలం డయాలసిస్ ప్రతి వారం ఒక 2-3 సార్లు చేయించుకోవాలంటే అది ఆర్థికంగాను, పేషెంట్కి ఆ ఫ్యామిలీకి సోషల్గాను చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. దానికంటే డెల్టాలో ఉన్న కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగాన్ని వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళు చేసినట్లయితే చాలా సులభంగా మన నార్మల్ జీవితాన్ని జీవించగలరు అనమాట. ఒకటే కాకుండా డెల్టా హాస్పిటల్లో ఆల్ మేజర్ డిపార్ట్మెంట్స్, ఆల్ మేజర్ సూపర్ స్పెషాలిటీస్, కార్డియో, న్యూరో, సర్జికల్ ఆంకాలజీ, క్యాన్సర్ సంబంధించి అన్ని విభాగాలు ఉన్నాయండి. ఆరోగ్యశ్రీ అండ్ ఆల్ మేజర్ ఇన్సూరెన్స్ అన్ని కూడా అవైలబుల్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు సుధీర్ బాబు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సతీ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. కొంతమంది కారణంగానే కేసీఆర్ కు చెడ్డ పేరు వస్తోందని, బీఆర్ఎస్ ను కేసీఆర్ ను అంశాల వారీగా మాత్రమే విమర్శిస్తానని ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వచ్చారో తనకు తెలియదని, ఆ సమయంలో తాను జైల్లో ఉన్నానని అన్నారు. తాను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉంటే వారితో మాట్లాడేదానని, వారిని పార్టీలోనే ఉంచే ప్రయత్నం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తన విషయంలో పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని, అసలు తాను బయటకు రావాలని అనుకోలేదని అన్నారు. నిజామాబాద్ లో జనం బాట కార్యక్రమం భాగంగా 2వ రోజు ఓ హోటల్లో ఆమె మీడియాతో మాట్లాడారు. అనివార్య పరిస్థితుల్లోనే పార్టీ నుండి బయటకు వచ్చానని, వారు కాదనుకున్న తర్వాతే రాజీనామా చేశానని తెలిపారు. ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వచ్చారు అనేది ఎమ్మెల్యేసే చెప్పాలి, నాకు తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉండొచ్చు. వాళ్ళు ఎందుకు బయటకు పోయినరో ఏందో ఆ జడ్జిమెంట్ చేసేటటువంటి పరిస్థితిలో నేను లేను. నేను అప్పుడు అక్కడ నన్ను జైల్లో ఉంచినటువంటి సందర్భంలో చాలామంది ఎమ్మెల్యేస్ వెళ్ళిపోయారు. సో అప్పటి పరిస్థితులు ఏందో నాకు తెలియదు.
అంతకుముందు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరన్నా ఎమ్మెల్యేలు కొద్దిగా బాధపడ్డా, నారాజు ఉన్నా, ఏదన్నా ఇష్యూస్లో ఉన్నా కూడా నేను అనుసంధానం చేసేదాన్ని. వాళ్ళను అట్లా కాదన్నా ఇట్లా అని సంజాయిస్తుంటే పార్టీలో మనం ఉండాలి, బలంగా పార్టీ కోసం పనిచేయాలని చెప్పి అనేక మంది ఎమ్మెల్యేతోని సత్సంబంధాలు పెట్టుకొని వారిని పార్టీలో ఉండే విధంగా నేను చేసిన. కానీ ఆ తర్వాత మొన్న 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినరు. ఎందుకు వెళ్ళిపోయినరు అన్నటువంటి విషయం అయితే నాకు తెలియదు. నా విషయానికి వచ్చినట్టయితే నేను పార్టీ కోసం చేసినటువంటి అనేక కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకోకుండా అన్ఫార్చునేట్లీ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకొని నన్ను బయటకు పంపింది కాబట్టే నేను బయటకు వచ్చిన. నేను బయటికి రావాలనుకోలేదు, బయటపడాలనుకోలేదు. అసలు ఎన్నడూ కూడా నా బాధను లోపలే ఉంచుకున్న తప్పితే బయటికి చెప్పలేదు. కానీ అనివార్య పరిస్థితుల్లో ఇవాళ చెప్పాల్సి వస్తుంది. చెప్పాల్సి వచ్చింది కాబట్టే నన్ను పార్టీ సస్పెండ్ చేస్తే పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన, నా ప్రజల దగ్గరికి మళ్ళీ నేను వెళ్తా ఉన్నా. నాకు తెలియని తెలంగాణ కాదు, కొత్త తెలంగాణ కాదు, మొత్తం నేను తిరిగిందే ప్రతి ఊరు, ప్రతి మండలం. మళ్ళీ ఒకసారి వెళ్ళి అందరినీ కలుస్తా, నా బాధ పంచుకుంటా, వాళ్ళ బాధ తెలుసుకుంటా, పరిష్కార మార్గాన్ని వెతికేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. అచ్చా కేసీఆర్ గారే నన్ను బయటకు పంపించి ఇంకో పార్టీ పెట్టా వచ్చాచ్చు. అట్లాంటిది ఏం లేదు బ్రదర్. ఇప్పుడు కేసీఆర్ గారికి నాకు ఒకటి మంచి అలవాటు ఉంది. ఏదున్నా ముఖం మీదనే చెప్తాం, స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాం. ఒకవేళ అట్లా వేసేది ఉంటే కూడా అట్లా చెప్తారు, నువ్వే బయటకు పోయి పార్టీ పెట్టు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోస్తా జిల్లాలపై మోంతా ప్రళయం. రాబోయే 4 రోజులు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక. కర్నూలులో జరిగిన బస్సు దహనం ఘటన ప్రమాదం కాదన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అంటూ సంచలన వ్యాఖ్యలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు సుధీర్ బాబు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కొంతమంది కారణంగానే కేసీఆర్ కు చెడ్డ పేరు వస్తోందన్న కవిత. వీఆర్ఎస్ ను, కేసీఆర్ ను అంశాల వారీగా మాత్రమే విమర్శిస్తారని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.